హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సో దట్ నా వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. సాలిడ్ స్టార్ట్ చేసే బేబీస్కి రోజు ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అని వర్రీ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే చూసేయండి. ఈ వీడియోలో చాలా క్విక్గా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంతకీ ఓట్స్ బేబీస్కి ఇవ్వచ్చా అని ఆలోచిస్తున్నారా? ఓట్స్లో మంచి గుడ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి. అలానే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్ ఉండటం వల్ల బేబీ ఓవరాల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ రెగ్యులర్ ఓట్సే యూస్ చేశాను. మీరు కావాలనుకుంటే రోల్డ్ ఓట్స్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. చిన్న అరోమా వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ డ్రై రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు బీట్రూట్, ఒక చిన్న సైజ్ బీట్రూట్ని తీసుకొని పీల్ చేసి బాగా వాష్ చేసి తురుముకోవాలి. ఇప్పుడు తురుముకున్న బీట్రూట్ని ఒక ప్యాన్లో వేసి కొంచెం వాటర్ వేసి బాగా సాఫ్ట్గా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. బీట్రూట్ రైస్ ఎలా చేసుకోవాలో ఒక వీడియో పెట్టాను, అది కూడా వెళ్ళి చూసేయండి. ఇప్పుడు బాయిల్ అవుతున్న బీట్రూట్లో కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. చూసారా ఎంత రెడ్గా ఎంత బాగుందో. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న ఓట్స్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఓట్స్ పౌడర్ని ఒక చిన్న బౌల్లో తీసుకొని వాటర్ యాడ్ చేసి ఉండలేం లేకుండా కలుపుకోవాలి. అలానే డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా మన ఛానల్లో ఉన్నది, ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు బీట్రూట్ అనేది బాగా సాఫ్ట్గా బాయిల్ అవ్వాలి. బీట్రూట్లో మంచి అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ వాటర్ కంటెంట్ ఉండటం వల్ల సాలిడ్ స్టార్ట్ చేసే బేబీస్ ఎవరికైనా ఇవ్వచ్చు. బీట్రూట్తో చాలా చూపిస్తాను, ఆల్రెడీ ఒకటి మన ఛానల్లో ఉన్నది. బీట్రూట్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం జీరా పౌడర్ అలాగే వాము పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేలా కుక్ చేసుకోవాలి. దానిలో ఉన్న వాటర్ అంతా అయిపోయి బీట్రూట్ బాగా కుక్ అయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు వాటర్లో కలుపుకున్న ఓట్స్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇంకొంచెం వాటర్ పడుతుంది అని అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్కి ఓట్స్ బాగా బాయిల్ అయ్యి సాఫ్ట్ అండ్ థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇంకా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని బేబీస్కి సర్వ్ చేసుకోవచ్చు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్